హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ నుంచి 7 మార్క్ క్వశ్చన్ గురించి నేర్చుకుందాము. ఇదే చాప్టర్ నుంచి నేను ఇంతకుముందు ఇంకో వీడియో చేసిన, దాంట్లో ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, అండ్ ఈ వీడియోలో ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 7 మార్క్ క్వశ్చన్స్ నుంచి. ఓకే, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఓకే, టాపిక్లోకి వస్తే evaluate integration of 2 sin x plus 3 cos x plus 4 by 3 sin x plus 4 cos x plus 5 dx. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుందాము. ఓకేనా, యాక్చువల్లీ ఇది 7 మార్క్ క్వశ్చన్స్లలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, సో దీన్ని ఎలా చేద్దామో చూద్దాము. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఉన్న న్యూమరేటర్ని, ఇక్కడ ఉన్న 2 sin x plus 3 cos x plus 4 అనే టర్మ్ని మనము 2 sin x plus 3 cos x plus 4 ఈ టర్మ్ని మనం ఎలా అనుకుంటామంటే d by dx ఇంటూ a ఆఫ్ ఇక్కడ ఉన్న డినామినేటర్ని రాస్తాం అన్నట్టు. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇలా చేయాలి. ఫస్ట్ స్టెప్లో 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 అని రాసి ప్లస్ మళ్ళీ b అని రాయాలి. b అని రాసి మళ్ళీ ఇదే టర్మ్ని యాస్టిక్గా రాయాలి. 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 అండ్ లాస్ట్ ఇక్కడ ఈ రెండు వేరియబుల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ ఇలా రాసినాము. ఆ తర్వాత లాస్ట్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ప్లస్ సి అని రాదాము. అంటే ABC, ఫస్ట్ ఉన్నదాన్ని ఏం చేయాలి, డెరివేషన్ చేయాలి. సెకండ్ ఉన్నదాన్ని యాస్టిక్ అలా పెట్టి అండ్ లాస్ట్ కాన్స్టెంట్ అలానే పెట్టాలి. ఓకేనా, ఇది ఫస్ట్ స్టెప్. అర్థమైంది కదా. ఇది ఫస్ట్ ఇక్కడ న్యూమరేటర్ యాస్టిక్గా రాసుకొని d by dx ఇంటూ a అని రాసి డినామినేటర్లో ఉన్నది యాస్టిక్గా రాసుకోవాలి. ప్లస్ పెట్టి మళ్ళీ ఇక్కడ b అని రాసి మళ్ళీ డినామినేటర్లో యాస్టిక్గా రాసుకోవాలి. తర్వాత ప్లస్ సి అని రాసుకోవాలి. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాము, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది యాస్టిక్గా రాదాము. ఓకే, ఇది యాస్టిక్గా రాస్తాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఏ ఆఫ్ అని రాసుకొని 3 sin x డెరివేషన్ ఏంటి, sin x డెరివేషన్ ఈజ్ cos x. సో దాన్ని cos x అని రాసుకుందాము. అండ్ ప్లస్ 4 అండ్ నెక్స్ట్ ఇక్కడ cos x ఉంది కదా, cos x డెరివేషన్ ఏమవుతుంది, మైనస్ sin x అవుతుంది. ఓకే, మైనస్ sin x అవుతుంది కాబట్టి ఈ సింబల్ని చేంజ్ చేసేద్దాం. ఇది మైనస్గా రాసుకొని sin x అండ్ ఇది 5 అనే కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డెరివేషన్ ఎప్పుడైనా 0 అవుతుంది. ఓకే, అదేం రాయద్దు. నెక్స్ట్ b అండ్ బ్రాకెట్ ఉన్న రాసుకుందాం. బ్రాకెట్లో ఏముంది, 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ సి అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము మొత్తము సైన్లు అండ్ కాస్లని మొత్తం కంపారిజన్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ ఇక్కడ sin x ఉంది కాబట్టి sin x ని కంపేర్ చేద్దాం. ఓకే, ఇక్కడ sin x ఉంది కాబట్టి -4 ఇంటూ a, -4a అండ్ ఇక్కడ సైన్ ఉంది కాబట్టి 3 ఇంటూ b, 3b ఈక్వల్స్ టు ఇక్కడ సైన్కి కోఎఫిషియంట్ ఏముంది, 2 అని ఉంది. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. అలానే కాస్ట్లను కూడా కంపేర్ చేద్దాం. ఇక కాస్ కంపేర్ చేస్తే కాస్కి ముందు 3 ఉంది కదా, 3a అనుకుందాం దీన్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాస్కి ఏముంది, 4b ఈక్వల్స్ టు ఇక కాస్ కోఎఫిషియంట్ ఏంటి, 3. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. నెక్స్ట్ ఏం తీసుకుందాం, కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకుందాం. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అయితే లేదు, సో దీంట్లో కాన్స్టెంట్ ఉంది, 5 ఉంది కాబట్టి 5b అని రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇంకొక c అనే కాన్స్టెంట్ ఉంది కదా, c ఈక్వల్స్ టు 4. ఓకే, ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, సాల్వ్ చేస్తే ఏమొస్తుంది రాద్దాం. ఈ ఫస్ట్ 2 ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 1 అండ్ 2. యాక్చువల్లీ ఇదంతా మీకు చెప్తున్నా, బట్ మీకు సొల్యూషన్లో మీరు రఫ్ వర్క్లో చేసి ఆ ఏబిసి వాల్యూస్ని డైరెక్ట్ రాసేసుకోవచ్చు.
నేను కూడా నెక్స్ట్ అదే చేస్తా, ఎందుకంటే మనకి ఈ సమ్ చేయడానికి ఈ బోర్డ్ అనేది మొత్తం కంప్లీట్గా సరిపోదు. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ 1 and 2ని సాల్వ్ చేస్తే మనకి 1 and 2ని అంటే ఈ 2 టర్మ్స్ని ఈక్వల్ చేసుకుందాము. ఓకేనా. ఈ 4ని ఈ 3ని ఈ ఏ కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేసి సెకండ్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే 3 4s are 12 అవుతుంది, అండ్ 3 3s are 9, అండ్ 3 2s are 6. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ని ఇంటూ 4 చేద్దాం. ఇంటూ 4 చేస్తే 4 3s are 12, అండ్ 4 4s are 16, అండ్ 4 3s are 12. ఓకేనా, అర్థమైంది కదా. ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఎలా సాల్వ్ చేయాలనేది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే +12a -12a ఇది 25 అవుతుంది, అండ్ ఇది రెండు యాడ్ చేస్తే మనకి 18 అవుతుంది. సో b = 18/25 అవుతుంది. ఈ 25ని ఇక్కడ పంపిస్తే ఓకే b వాల్యూ వచ్చింది. ఓకే, ఇక నేను నోట్ చేసుకుంటున్నా. ఇప్పుడు b = 18/25 అని రాసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ b వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో అయినా 2లో అయినా పెడితే మనకి ఏ వాల్యూ అని వచ్చేస్తుంది. ఓకే, నేను 2లో పెడతాను. 3a + 4 × 18/25 = 3. 4 18s are 72 అవుతుంది మనకి, /25 = 3. ఈ టర్మ్ని రైట్ సైడ్ పంపిద్దాము. 3 - 72/25. 25 3s are 75 - 72/25. 3a ఇది ఎంత అవుతుంది? 3/25. ఈ 3ని క్యాన్సిల్ చేస్తే a = 1/25 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ కూడా నోట్ చేసుకుంటున్నా. 1/25 అయింది. అండ్ నెక్స్ట్ c కోసము ఈ వచ్చిన b వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 5 × b వాల్యూ మనకి 18/25 కదా, ప్లస్ c = ఇక్కడ ఉన్న ఈక్వేషన్లో =4 అని ఉంది. 5 1s are 5 5s are అంటే 18/5ని రైట్ సైడ్ పంపిద్దాము. 5 4s are 20 అవుతుంది. 20 - 18/5. ఓకే, నెక్స్ట్ 20 - 18 ఎంత? c = 2/5 అవుతుంది. సో ఫైనల్గా మనకి ఇక్కడ c వాల్యూ కూడా వచ్చేసింది. ఓకేనా, c = 2/5 కూడా వచ్చింది. సో ఏం చెప్తున్నా, ఇదంతా రఫ్ వర్క్. మీరు ఆన్సర్ చేసేటప్పుడు కంపల్సరీ పక్కకు చేసుకోండి. ఓకేనా, నాకైతే బోర్డు సరిపోదు కాబట్టి నేను రబ్ చేస్తున్నా. మళ్ళీ ఏబిసి వాల్యూస్ కావాలి, ఏది కావాలో అది నోట్ చేసుకున్నంతే. సో ఈ ఏబిసి వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఈ లెఫ్ట్ సైడ్ అలానే పెట్టేసి 2 sin x + 3 cos x + 4 = ఏ వాల్యూ మనకి 1/25 కదా, 1/25 3 cos x - 4 sin x. అండ్ నెక్స్ట్ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము. 18/25 of 3 sin x + 4 cos x + 5 ప్లస్ అండ్ c వాల్యూ ఎంత? 2/5. అంటే ఈ మొత్తం న్యూమరేటర్ వాల్యూ మనకి ఇదని వచ్చింది. ఓకే, ఈ వాల్యూని మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దాన్ని రాద్దాం. ఫస్ట్ ఏంటి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 2 sin x + 3 cos x + 4 3 sin x + 4 cos x + 5 × dx. అంటే ఈ క్వశ్చన్ యాస్టికి ఇక్కడ కాపీ చేసుకున్నా. బట్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది? న్యూమరేటర్ వాల్యూ మొత్తం ఇది కదా. సో ఆ న్యూమరేటర్ ప్లేస్లో రాదాము. 1/25 of
3 cos x minus 4 sin x plus 18 by 25 of 3 sin x plus 4 cos x plus 5 plus 2 by 5 by ఈ కింద ఏముంది 3 sin x plus 4 cos x plus 5 into dx అనొచ్చు. ఓకేనా? జస్ట్ ఇక్కడ ఈ వాల్యూని ఇంతసేపు మనం ఫైండ్ చేస్తున్నాము. సో దీని ప్లేస్లో ఇక్కడ వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినాము. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇండివిజువల్గా రాస్తున్నా అన్నీ. ఇది మొత్తం ఒక టర్మ్ అవుతుంది, ఇది మొత్తం ఒక టర్మ్ అవుతుంది, 2/5 అనేది ఒక టర్మ్ అవుతుంది. సో మొత్తాన్ని ఇండివిజువల్గా చేద్దాము. సో ఇక్కడ ఈ ఆన్సర్ని ఇక్కడ రాస్తున్నాండి. ఓకే, 1/25 అనేది సపరేట్ రాసి ఇంటిగ్రేషన్ పైన ఏముంది 3 cos x minus 4 sin x by 3 sin x plus 4 cos x plus 5 into dx ఒక టర్మ్ రాసిన. అండ్ నెక్స్ట్ సెకండ్ టర్మ్ కూడా అలానే రాద్దాం. 18/25 ఆఫ్ ఇక్కడ లోపల ఏముంది 3 sin x plus 4 cos x plus 5 అండ్ దీనికి డినామినేటర్ మళ్ళీ ఇదే వస్తుంది 3 sin x plus 4 cos x plus 5 into dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ 2/5ని ఫస్ట్ ఇంటిగ్రల్ అవుట్ సైడ్ రాదాము 1 మళ్ళీ దీనికి కూడా వచ్చేస్తుంది 3 sin x plus 4 cos x plus 5 into dx. ఓకే, ఇలా 3 టర్మ్స్ వచ్చినాయి మనకి. అయితే ఈ ఫస్ట్ టర్మ్ చూడండి ఎలా ఉందంటే ఇది f of x లాగా ఉంటే ఇది f dash of x లాగా ఉంది. అర్థమైంది కదా? ఇది 3 sin x plus 4 cos x plus 5 అనేది డెరివేషన్ చేస్తే మనకి ఇది వస్తుంది. అర్థమైంది కదా? అంటే మనం ఇక్కడ ఒక ఫార్ములా నోట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x dx ఈక్వల్స్ టు మనం రాసుకోవచ్చు ఇక్కడ log modulus f of x అని రాసుకోవచ్చు. ఈ ఫార్ములా ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ఆన్సర్ రాద్దాం. ఓకేనా? ఈ ఆన్సర్ ఫార్ములాస్ రాయడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి ఈ ఫార్ములాస్ కూడా రబ్ చేసిన. ఓకేనా? ఫార్ములా చెప్పినా కదా 1/25 ఆఫ్ log modulus ఇది f of x అవుతుంది, f dash of x అవుతుంది కాబట్టి f of x లోపల రాద్దాం 3 sin x plus 4 cos x plus 5 అండ్ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. అంటే ఇది ఇంకా dx మాత్రమే ఉందన్నట్టు ఇక్కడ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే x అవుతుంది. అంటే ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు 1 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎంత అవుతుంది? x అవుతుంది. సో 18/25 ఇంటూ x అని రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ 2/5 కదా 2/5 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3 sin x plus 4 cos x plus 5 into dx అని రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్న ఏ ఆన్సర్ కదా మనకి ఇదంతా ఇదే కదా మనం ఇక్కడ రాసింది. సో ఈ ఆన్సర్ని నేను ఇక్కడ రాస్తా, ఆ తర్వాత ఇది కంటిన్యూషన్ చేస్తాను. ఓకేనా? నాకు ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఏం చేసిన అంటే ఇక్కడ ఉన్నది మొత్తం రబ్ చేసి సో ఈ టర్మ్ కదా మనకు వచ్చింది ఫైనల్గా. సో ఇక్కడ దీనికి కంటిన్యూషన్ ఆన్సర్ ఉంటుంది, అందుకే ఇదంతా రబ్ చేసిన నేను. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి వినండి. సో ఎందుకు వినమని మళ్ళీ కంటిన్యూగా చెప్తున్నా అంటే ఇక్కడ నుంచి ఇది కూడా ఇలాంటి క్వశ్చన్ కూడా సింప్లిఫికేషన్ ఒకటి ఉంటుంది. ఆ క్వశ్చన్స్ కూడా మనకి 7 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇలాంటి సింప్లిఫికేషన్స్ గురించి నేను ఇంతకుముందు వీడియో చేసిన, సో అక్కడ కూడా ఒకసారి చూడొచ్చు. సో ఇప్పుడు కూడా ఒకసారి చెప్తున్నా, మళ్ళీ వినండి.
ఇంటిగ్రేషన్ ఆ లోపల ఉన్న పార్ట్ మాత్రం తీసుకుంటున్నాం మనము 1/3 sin x plus 4 cos x plus 5 into dx అని ఉంది కాబట్టి నేను లెట్ tan x by 2 ఈక్వల్స్ టు t అని అనుకుంటున్నాం. tan x by 2 ఈక్వల్స్ టు t. సో దీన్ని డెరివేషన్ చేసిన అనుకోండి ఇది ఏమవుతుంది secant square x by 2 into 1/2 into dx ఈక్వల్స్ టు dt అవుతుంది. ఎందుకంటే tan x డెరివేషన్ secant square x అండ్ ఇక్కడ x by 2 డెరివేషన్ చేసినప్పుడు 1/2 వస్తుంది అండ్ dx ఈక్వల్స్ టు dt. నెక్స్ట్ ఈ టర్మ్ని నేను ఏం రాసుకుంటా అంటే 1 ప్లస్ tan square x by 2 అని రాస్తాను. 1 ప్లస్ tan square x by 2 ఎందుకంటే secant square x ఈక్వల్స్ టు 1 ప్లస్ tan square x అని తెలుసు ఐడెంటిటీ కాబట్టి. ఈ 2ని ఇక్కడ పంపించిన అనుకోండి dx ఈక్వల్స్ టు 2 dt అవుతుంది. బట్ ఇక్కడ tan x by 2 అంటే t అని తెలుసు కదా, అప్పుడు tan square x by 2 అన్నప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ t స్క్వేర్ అవుతుంది. 1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ dx ఈక్వల్స్ టు 2 dt. దెన్ dx ఈక్వల్స్ టు 2 బై 1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ dt అవుతుంది. ఓకే, ఈ వాల్యూని నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఇక మనకి sin x అండ్ cos x ఉంది కదా, sin xలలోకి మార్చుకుంటున్నాం. sin x అంటే 2 tan theta బై 1 ప్లస్ tan square theta అని అంటాము. tan x ఉన్నప్పుడు ఏమొస్తుంది 2 tan x by 2 బై 1 ప్లస్ tan square x by 2 అని రాయొచ్చు. మనకి ఐడెంటిటీస్ ఉన్నాయి ఇక్కడ 2 tan x by 2 బై 1 ప్లస్ tan square x by 2. సో ఈ ఫార్ములాలో tan x by 2 అంటే మనకి t అని తెలుసు అండ్ tan square x by 2 అంటే t స్క్వేర్ అని తెలుసు. సేమ్ అలానే cos xని కూడా రాద్దాం. cos x అంటే 1 మైనస్ tan square x by 2 బై 1 ప్లస్ tan square x by 2 అంటే 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. ఈ వాల్యూస్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/3 ఇంటూ sin x అని ఉంది కాబట్టి sin x వాల్యూ ఏంటి 2t బై 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ dx అంటే మనకి ఇక్కడ వాల్యూ వచ్చింది కదా 2 బై 1 ప్లస్ t స్క్వేర్ dt అయింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1/3 ఇంటూ 2 ఏమవుతుంది 60. 3 ఇంటూ 2 60. ఇక్కడ డినామినేటర్ 1 ప్లస్ t స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా 1 ప్లస్ t స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉంది అనుకుందాం. అప్పుడు దీనికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 1 ప్లస్ t స్క్వేర్ అనేది మనకి ఎల్సిఎం అవుతుంది 1 ప్లస్ t స్క్వేర్ అండ్ 4 ఇంటూ 1 4 అండ్ 4 ఇంటూ t స్క్వేర్ 4t స్క్వేర్ అండ్ నెక్స్ట్ ప్లస్ 5 ఇంటూ 1 ప్లస్ t స్క్వేర్ అవుతుంది ఇంటూ 2 బై 1 ప్లస్ t స్క్వేర్ dt. 1 ప్లస్ t స్క్వేర్ 1 ప్లస్ t స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టర్మ్స్ రాసుకుందాం. కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఇక్కడ 4 ప్లస్ 5 సారీ ఇది ఇంటూ చేద్దాం. ఫస్ట్ ఇంటూ చేసిన తర్వాత సింప్లిఫై చేద్దాం. 1 బై 60 ప్లస్ 4 మైనస్ 4t స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 1 5 ప్లస్ 5 ఇంటూ t స్క్వేర్ 5t స్క్వేర్ ఇంటూ 2 dt ఇంటూ 2 dt అయింది. నెక్స్ట్ ఈ 2 అనేది బయట తీసుకొస్తే 2 ఆఫ్ 1 బై 5t స్క్వేర్ మైనస్ 4t స్క్వేర్ ఎంత అవుతుంది t స్క్వేర్ అండ్ 60 అండ్ 5 ప్లస్ 4 ప్లస్ 5 is 9 dt.
1 బై ఇదేమవుతుంది t ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ dt అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఫార్ములా తెలియాలి మళ్ళీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 1 బై ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై ఎక్స్ అని రాసుకోవచ్చు. అలానే 2 ఇంటూ మైనస్ 1 బై టీ ప్లస్ 3 అని రాసుకోవచ్చు. దీన్ని అదే ఫార్ములాని బేస్ చేసుకొని ఇది రాసుకోవచ్చు. సో ఫైనల్గా మనం ఇక్కడ 2 ఇంటూ మైనస్ 1 బై టీ అంటే తెలుసుగా మనకి ఇక్కడ tan x బై 2 ప్లస్ 3 అని రాసుకోవచ్చు. సో ఫైనల్గా 2 ఇంటూ మైనస్ 1 ఏమవుతుంది, మైనస్ 2 బై tan x బై 2 ప్లస్ 3. ఈ వాల్యూ మొత్తం దేంది, ఇక్కడ ఉన్న ఈ వాల్యూ అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ తర్వాత ఉన్న ఈ వాల్యూ మొత్తాన్ని మనకు వచ్చింది. అంటే దీని ప్లేస్లో ఇది ఒక్కటి రాసేస్తే సరిపోతుంది. ఓకే రాదమ్మా. సో ఇక్కడ ఏముంది, మైనస్ 2 ఉంది కాబట్టి మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4 అవుతుంది. మైనస్ 4 ఈ మొత్తం ప్లేస్లో నేను ఈ వాల్యూని రాసేస్తాను. అంటే ఇక్కడ 2 ఆల్రెడీ ఇక్కడ పెట్టేసిన కాబట్టి ఇంకా కింద ఏముంది, ఇంటూ 1 బై tan x బై 2 ప్లస్ 3 అని రాస్తాను.